నమస్తే 99 టీవీ పాలిటిక్స్ కి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీగా ఉండి కూడా సభ్య సమాజం తలదించుకునే పనులు చేసి అందరి చేత చీ అనిపించుకున్నారు దువ్వాడ. తన ప్రేయసి మాధురి కళ్లల్లో ఆనందం చూడడానికి చేయకూడని పనులు చేసి వేయకూడని వేషాలు వేసి తెలుగు రాష్ట్రాల్లో ఫెమిలియర్ అయిపోయారు. పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లల్ని పెట్టుకుని ప్రేయసితో రొమాన్స్లో బిజీ అయిపోయి అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ పరువును రోడ్డు మీద పడేస్తూ ఉన్నాడన్న కారణంతో జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా వైసీపీ సభ్యులతో కలిసి అసెంబ్లీని బాయ్కాట్ చేసి జగన్ బయటకు వస్తూ ఉన్నప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జగన్కు అసెంబ్లీ లాబీల్లో తారసపడ్డారు. వాట్ సీను ది గ్రేట్ అని జగన్ దువ్వాడను పలకరించారు. దగ్గరకు వచ్చిన దువ్వాడ జగన్ కాళ్లకు నమస్కారం చేయబోగా ఆయన భుజం దట్టారు. ఇంకా సినిమా హీరోలాగే చేస్తూ ఉన్నావా? బిజినెస్లు అవి బాగానే ఉన్నాయా? ఫ్యామిలీ రచ్చ ఎందుకు చేసుకుంటూ ఉన్నావు అని జగన్ అడగ్గా పర్సనల్ ఇష్యూస్ అన్ని సెటిల్ చేసుకుంటూ ఉన్నా అని శ్రీనివాస్ సమాధానం చెప్పారట. తర్వాత ఏం చేద్దాం అనుకుంటూ ఉన్నావు అని జగన్ అడగ్గా నేనెక్కడికి వెళ్తాను, మీరేం చెబితే అదే చేస్తాను, ఒకసారి మిమ్మల్ని కలిసి మాట్లాడతా అని దువ్వాడ అడిగారట. సరే చూద్దామంటూ జగన్ వెళ్ళిపోయారట. కానీ సస్పెన్షన్ ఎత్తివేతపై జగన్ క్లారిటీ ఇవ్వలేదు. సస్పెన్షన్ ఎత్తేయకపోతే ఏం చేస్తారని మీడియా వాళ్ళు అడగ్గా ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా, అప్పుడు జగన్ అవకాశం ఇవ్వకపోతే సొంతంగానే పోటీ చేస్తా అని దువ్వాడ బదులిచ్చారట. వాస్తవానికి దువ్వాడను తిరిగి వైసీపీలోకి తీసుకునే యోచన జగన్కు లేదని పొలిటికల్ టాక్. ఒకవేళ తీసుకుంటే ఆ నిర్ణయం రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించక మానదు. ఇక సొంతంగా పోటీ చేస్తే గెలిచే సీన్ దువ్వాడకు లేదనే చెప్పాలి. కనీసం డిపాజిట్ కూడా దక్కదు అనేది టెక్కలి టాక్. మాధురి అంశం దువ్వాడ వ్యక్తిగతమే కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ విషయంలో దువ్వాడ మాట్లాడిన మాటల్ని, చేసిన విమర్శల్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు.